తండ్రి కుమారుని ప్రేమిస్తాడంట. కుమారుడు అంటాడు, తండ్రి నన్ను ప్రేమిస్తున్న రీతిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకంటే భర్తలారా, మీ భార్యల్ని ఎవరి రీతిగా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా ప్రేమించండి. ఇటు నుండి చూస్తా లోబడు, అటు నుండి చూస్తా ప్రేమించు. అందుకని ఎప్పుడు అంటాం, ఇటు నుండి బండి వెళ్ళాలంటే లవ్ అనే ఫ్యూయల్ మీద వెళ్ళాలి, ఇటు నుండి ఇంజన్ వెళ్ళాలంటే ఆనర్ అనే ఇంజన్ మీద వెళ్ళాలి. ఏంటంట, ట్రైన్కి 2 ఇంజన్లు ఉంటాయి కదా, ముందుకు వెళ్ళాలా ఆనర్లలో, రివర్స్లో వెళ్ళాలా లవ్లలో. అందుకని భార్యలంట లవ్ అనే ఇంజన్ మీద నడుస్తారంట. వాళ్ళకి ప్రేమ లేకపోతే ఏమి చేయరంట. ప్రేమ రానే అన్ని ఏమైనా చేస్తారు. కానీ భర్తలకంట నువ్వు ప్రేమ కాదు, గౌరవించు. ఎందుకంటే దేవుడు కోరేది కూడా అదే, లవ్, ఆనర్. దేవుడు అంటే భయము అన్నదప్పుడు చూస్తే ఇట్ ఈస్ రెవరెన్షియల్ ఆనర్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? రిపెంట్. ఎందుకంటే లోక మార్గంలోకి వెళ్ళిపోయాం, లోక అలవాట్లోకి వెళ్ళిపోయాం. నువ్వు దేవుని ప్రేమించడం ఇంటర్కి బాగానే ఉంది, ఇది చెప్తాను, అయ్యో ఇంత కష్టమా? అవును, దట్స్ వెరీ వి రిపెంట్. మన మార్గాల్ని మలుచుకోవాలి. దేవుని వాక్యం తగినట్టుగా మన మార్గాల్ని మలుచుకుని దేవుని మార్గంలోకి రావాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వీరు నా నీరుని వదిలి వ్యర్థమైన నీరు కోరుకున్నారు, జీవ జలాన్ని వదిలి.